హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకోసం మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోండి. మరొక ప్యాన్ లో మిల్క్ ని బాయిల్ చేసుకోండి. ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మిల్క్ అనేది 1/2 కిలో సగ్గు బియ్యానికి 1/2 లీటర్ మిల్క్ తీసుకోండి. మిల్క్ ని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. మిల్క్ ని బాయిల్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యేలోపు బాయిల్ అవుతున్న వాటర్ లో 1/2 కిలో సగ్గు బియ్యాన్ని వేసి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలా ఒక సైడ్ ఇవి కుక్ చేసుకుంటూ మనం ఇందాక ప్యాన్ హీట్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పులు వేసుకోండి. మనం ఇందాక బాయిల్ చేసుకున్న మిల్క్ ని ఆరబెట్టుకోండి. మరొక వైపు సగ్గు బియ్యాన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. 1 గ్లాస్ సగ్గు బియ్యానికి 1/2 గ్లాస్ సేమియా తీసుకొని ఇలా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మరొక పక్క సగ్గు బియ్యాన్ని చెక్ చేసుకోండి. ఇవి 50% కుక్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలు జీడిపప్పుల్ని వేసుకొని మళ్ళీ కుక్ చేసుకోండి. సగ్గు బియ్యం అనేది కుక్ అవడానికి చాలా టైం పడుతుంది. సేమియాలు ఫాస్ట్ గానే కుక్ అవుతాయి. సో అందుకని 50% సగ్గు బియ్యం ఉడికిన తర్వాత సేమియా వేసుకోండి. చూడండి, సగ్గు బియ్యము సేమియా ఇలా 80% కుక్ అయిన తర్వాత మనం బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం అనేది 1/2 కేజీ సగ్గు బియ్యానికి 1/2 కేజీ బెల్లం యూజ్ అవుతుంది. బెల్లం అనేది పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మీ టేస్ట్ కు తగ్గట్లు ఉందో లేదో అని ఒకసారి టేస్ట్ చేసి చూడండి. స్వీట్ అనేది తక్కువైతే కొంచెం బెల్లం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. స్వీట్ ఎక్కువైతే కొంచెం మిల్క్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం యాలుక్కాయలు వేసుకోండి. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, బెల్లం ఇంకా మెల్ట్ అవ్వలేదు. సో ఇంకా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మీరు బెల్లాన్ని ఫైన్ పౌడర్ లా చేసుకొని వేసుకోవచ్చు, లేకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. చూడండి, మనకి పాయసం అనేది చాలా దగ్గర అవుతూ వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పాయసం అనేది ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాయసం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. పాయసం చల్లారిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు పోస్తే పాలు అనేవి విరిగిపోతాయి. సో అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్ గా బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో వీడియో చూసారు కదా, ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.